హాయ్ ఫ్రెండ్స్, కమ్యూనికేషన్లో పర్సనాలజీ పార్ట్ 3. మనిషిని చూడగానే అతని స్వభావం తెలుసుకోగలిగితే అంతకన్నా ఆనందం ఏముంది? అతనితో లేదా ఆమెతో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు తెలుసుకోవచ్చు. వారు ఎలాంటి పనులు చేయగలరు, ఏ పనులు చేయలేరు, సమస్యలను తేలిగ్గా తీసుకుంటారా, శ్రద్ధతో పరిష్కరిస్తారా వంటి విషయాలు తెలిసినప్పుడు పని సులువు అవుతుంది. అమెరికాలో కొన్ని మందుల కంపెనీల వారు తమ మెడికల్ రిప్రజెంటేటివ్ల ఎంపికలో ఈ పద్ధతి పాటిస్తున్నారు. ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసిన వారి ఫోటోలను వారు అధ్యయనం చేస్తారు. ఉదాహరణకు, కనుబొమ్మలు పలచగా ఉంటే వారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ముక్కు పొడుగ్గా ఉండేవారు ఏది మాట్లాడినా ఎదుటివారు వింటారని, నుదురు పెద్దదిగా ఉంటే బాగా ఆలోచిస్తారని ఇలా స్టడీ చేసిన తర్వాత వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. తమకు కావలసిన వారిని తీసుకున్నాక అంతకుముందు తాము అధ్యయనం చేసిన ఫలితాలకు తగ్గట్టుగానే వారు పని చేస్తున్నట్లు తేలింది. పర్సనాలజీ శాస్త్రాన్ని ప్రభుత్వం గుర్తించకపోవటం, ఇంతవరకు ఏ కాలేజీలోనూ ఏ సబ్జెక్టు బోధించకపోవటంతో కొంచెం ఆదరణ తగ్గింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.